దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మరి వాక్య ధ్యానముగా మత్తయి సువార్త 22వ అధ్యాయము చదువుతున్నప్పుడు దేవుడు కొన్ని మాటలు మరి పలికాడు. ఇక్కడ దేవుడు ఉపమాన రీతిగా కొన్ని మాటలు చెప్తున్నాడు. పరలోక రాజ్యము ఎలా ఉంటుందని చెప్తున్నాడు దేవుడు. పరలోక రాజ్యంలో ఎవరు చేర్చబడతాడో దేవుడు చెప్తున్నాడు. తన కుమారుని పెళ్లి విందుకి ఒక రాజు తన కుమారుని పెళ్లి విందుకి కొంతమందికి ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చాడు రమ్మని. వాళ్ళు ఏం రావట్లేదు, ఎంతసేపు వెయిట్ చేశాడు. అంటే వాళ్ళు ఏం చేయకపోయినా కానీ ఈయనే వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చాడు. వాళ్ళేం పెద్ద గొప్పవాళ్ళు కాదు, లేకపోతే వాళ్ళేదో ఈయనకేదో సహాయపడిన వాళ్ళని కాదు, కానీ ఆయన సాధారణంగా కొంతమందికి ఇచ్చాడు ఇన్విటేషన్, రండి నా కొడుకు పెళ్ళి అని. దాసులను పంపించాడు వాళ్ళని రమ్మని ఇంకొకసారి అడగడం కోసం, ఇంకా రాలేదేంటి టైం కానీ. అప్పుడు వారు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పాడు. ఒక అతనేమో నేను పశువులు చూసుకోవాలండి, ఒక అతనేమో నేను నా ఇల్లు కట్టుకోవాలండి, ఒక అతనేమో నేను నా తల్లిదండ్రులను చూసుకోవాలండి, ఒక అతనేమో ఏవో కారణాలు చెప్తున్నాడు. వాళ్ళు కారణాలు చెప్తే అప్పుడు ఆయనకి రాజు కోపం వచ్చి ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళని కాదు కానీ బయటికి వెళ్ళి ఎవరు కనిపిస్తే వాళ్ళని అందరూ రానిండి, వాళ్ళందరిని తీసుకురండి, ఎవరిని అందరిని ఆహ్వానించండి అంటే అందరిని ఆహ్వానిస్తే మరి అందరూ వచ్చేసారు. ఇక్కడ వరకు తర్వాత నెక్స్ట్ పార్ట్ మళ్ళీ విందాం, తర్వాత ఏమైందో విందాం. ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, దేవుడు మనకి మరి ఉచితంగా మనకి ఇచ్చిన ఈ యొక్క రక్షణని, లేకపోతే దేవుడిని మనం తెలుసుకోవడానికి దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి తర్వాత మనం ఏం చేస్తున్నాం, దేవుడు మన నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తున్నాడు. దేవుడు మనల్ని ఇంకా ఎక్కువగా ముందుకు తీసుకెళ్ళాలని, మనల్ని వాడుకోవాలని, లేకపోతే మన ద్వారా ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఒక సేవకుడిగా కావచ్చు, లేదా పరిచారకుడుగా కావచ్చు, ఏదో ఒక విధంగా సంఘంలో వాడుకోవాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవా నాకు ఉద్యోగం ఉందయ్యా, నేను ఉద్యోగంకి వెళ్ళి రావడానికైనా టైం సరిపోద్దయ్యా అని అంటాం. కానీ ఒక్కసారి ఆలోచిస్తే 24 గంటల్లో నీ ఉద్యోగము వేరే టైమ్స్ అన్ని తీసేస్తే వ్యర్థంగా టీవీ చూడడమో, లేకపోతే వ్యర్థంగా మాట్లాడటానికి కోసమో ఇతరులతో ఫోన్లలో, బంధువులతోనే అవి ఉండొచ్చు, ఫోన్లో మాట్లాడతానుకో, ఇంకా వేరే వాటికి వ్యర్థంగా చాలా టైం వేస్ట్ అవుతుంది. ఈ మధ్య సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకెక్కువగా టైం వేస్ట్ అవుతుంది. సో అలా దేవుడికి మనం అవైలబిలిటీలో ఉండాలి. అలా చేయకూడదు. మనం ఎలా వీటిలాగా కారణాలు చెప్పేవారు ఉండకూడదు. దేవుడు మన అవైలబిలిటీ కోరుకుంటున్నాడు. దేవుడికి మనం మన అవైలబిలిటీ ఇస్తే ఆయన మనల్ని కూడా పరలోక రాజ్యంలో ఆయన చెంత చేర్చుకుంటాడు. ఆయన దగ్గర ఉన్న రూమ్స్లో ఒక రూమ్ మనకి అవైలబిలిటీలోకి వస్తుంది. కాబట్టి దేవుడిని నెగ్లెక్ట్ చేయకండి. అనుదినము ప్రార్థించడము, 5 నిమిషాలు ప్రార్థించి తర్వాత బైబిల్ వాక్యం చదవడం, ఏదో ఒక వచనం చదివేసి నీ రాకపోకలందు యెహోవా తోడై ఉండును గాక అని వాక్యం ఉంటుంది, అది చదివేసి కథం ప్రార్థన చేసుకుంటారా? అలా కాదు. వాక్యాన్ని బాగా చదవాలి, అధ్యాయాలు చదవాలి, కనీసం ఒక అధ్యాయం చదవాలి రోజుకి. ఈ విధమైన టార్గెట్స్ పెట్టుకోండి. మళ్ళీ చిన్నప్పటిలాగా ఏదో ఒక చిన్న వచనం చదివేసి ఆమెను అనుకొని ఈ పనులకు వెళ్ళడం కాదు. అలా వెళ్తే ఏం ఉపయోగం ఉండదు. సాతాను కూడా ఈజీగా మనల్ని ఫూల్ చేస్తాడు. కాబట్టి ఎక్కువగా వాక్యాన్ని చదవాలి. మీరు ప్రార్థన కూడా ఎక్కువగా చేయాలి. అలాగే వారంలో ఒకసారి ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే తినకుండా ఉండడమే కాదు, కానీ ఆ సమయాన్ని ప్రార్థనకి ఇవ్వాలి. తర్వాత సండే చర్చికి వెళ్ళి వాక్యాన్ని విని మనలో ఏమైనా ఉప్పులు ఉంటే వాటిని సరి చేసుకోవాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. సో ఈ విధంగా మనం సరి చేసుకోకపోతే దేవుడు మనకిచ్చిన ఛాన్స్ ఇంకొకరికి ఇస్తారు. ఎట్లా నాలో ఎదవట్లేదు కదా, సరే ఇతను వదిలేస్తా, ఇంకా వేరే వాళ్ళని పిలుచుకుంటా, అన్యులను పిలుచుకుంటా అని చెప్పేసి చూడండి ఎంతమంది హిందూస్ మరి క్రిస్టియన్స్గా మారిపోతున్నారో. దేవుడు వాళ్ళందరినీ కూడా ఎంతో గొప్ప పాస్టర్స్గా, సేవకులుగా తయారు చేస్తున్నాడు. సరే తర్వాత ఏమైందంటే, సరే అని చెప్పేసి చాలామంది బయట వాళ్ళని పిలిస్తే రాజు వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు. రాజుగారు వచ్చి చూస్తే ఒక అతను చూసి ఇదేంటి ఈయన వచ్చి కూర్చున్నాడు. కానీ అతను ఎలా వచ్చి కూర్చున్నాడు? పెళ్ళికి అన్నప్పుడు సిద్ధపడి రావాలి కదా, పెళ్ళికి చక్కగా రెడీ రావాలి. వాళ్ళు పెళ్ళి అనగానే ఒప్పుకుంటూ వచ్చేసారు, కానీ సిద్ధపాటు అనేది లేదు వాళ్ళలో పెళ్ళికి. ఆయన వెంటనే చూసి ఇన్ని వస్త్రాలు ఏంటి, పెళ్లి వస్త్రాలు లేవు, తీసుకెళ్ళిండి బయట నరకంలో ఏంటో అన్నాడు. అలాగే వీళ్ళు ఇప్పుడు చాలామంది అంటున్నారు ఇది కృపాకాలం, ఎన్ని పాపాలన్నా చేయొచ్చు, దేవుడు పట్టించుకోవడానికి కాదు. పట్టించుకుంటాడు దేవుడు ఖచ్చితంగా. దేవుడు అందరిని పిలిచాడు, దేవుడు కృప ఇచ్చేశాడు. ఇది కృపాకాలం, ఎన్ని పాపాలన్నా చేయొచ్చు కాదు. అలా అనుకోనే అతను పెళ్లి విందుకి సిద్ధపడకుండా వచ్చాడు. అలా వచ్చినవాడిని రాజు ఏం చేశాడు? తీసుకెళ్ళి అగాధంలో పడేశాడు, మంటలో పడేశాడు. ఆ విధంగా సిద్ధపడి పరిపూర్ణ పరిశుద్ధులుగా మనం తయారవుతేనే పరలోక రాజ్యం వెళ్ళగలుగుతాం. సిద్ధపాటు లేకుండా ఏదో దేవుడు పిలిచాడు, నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడిని చర్చికి వస్తూ పోతున్నాను అనుకుంటే సరిపోదు. నువ్వు పరిపూర్ణతలోకి నడిపించుకోవాలి.
100% అనే పర్ఫెక్ట్ హోలీనెస్ అనేది నీకు రావాలి. పర్ఫెక్ట్ హోలీనెస్ లేకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేము. కాబట్టి బాగా గుర్తుంచుకోవాలి, ఈ యొక్క పరిశుద్ధత పరిపూర్ణతలోకి నడిపింపబడాలి. కేవలం పరిశుద్ధత అనేది సరిపోదు. సో ఇక్కడ కూడా పెళ్ళికి మనల్ని దేవుడు పిలిచాడు, రాజు పిలిచాడని సంబరపడుతూ వచ్చారు, కానీ సిద్ధపడి రాలేదంట. సిద్ధపడి రాని వాళ్ళని ఏం చేశాడు, రాజు తీసి మళ్ళీ బయటపడేశాడు. సో దేవుడు మాకు తెలిసిపోయాడులే, మేము బాప్తిసం తీసుకున్నాంలే, ఇక అయిపోయింది, పరలోక రాజ్యం మాదేలే అనుకోబాకండి. పరలోక రాజ్యం అలాంటి వాళ్ళది కాదు, ఇంకా పరిపూర్ణతలోకి నడిపింపబడిన వాళ్ళదే పరలోక రాజ్యం. పరిపూర్ణ పరిశుద్ధులది కాదు, పరిపూర్ణ పరిశుద్ధులదే పరలోక రాజ్యం. కాబట్టి నీ స్థితి ఎలా ఉంది ఈరోజు ఒకసారి చెక్ చేసుకో. ఇందాక ఆల్రెడీ ఆజ్ఞలు చెప్పాను నిన్నటి వీడియోలో, 10 ఆజ్ఞలు. వాటిలో మరి ఎక్కడైనా తప్పే ఉన్నాయో ఒకసారి చూసుకో. వాటితో పాటు బైబిల్ ఇంకా చాలా ఆజ్ఞలు ఉన్నాయి. బైబిల్ ఇంకా ఇంకా బైబిల్లో చాలా విషయాలు ఉంటాయి. అవన్నింటిని ప్రార్థించుకొని దేవా నేను చదివేటప్పుడు నాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే నాకు తెలిసేటట్టు చేయి అని చెప్పి ప్రార్థన చేసి చదవండి బైబిల్. అలా బైబిల్తో చూసుకుంటూ సెట్ చేసుకుంటూ మీరు ముందుకెళ్తే కనుక, మిమ్మల్ని సరి చేసుకుంటూ ముందుకెళ్తే పరిపూర్ణత అనేది అచీవ్ చేస్తాం, పర్ఫెక్ట్నెస్ అనేది అచీవ్ చేస్తాం. అప్పుడు మనం పరలోక రాజ్యంలో ఉంటాం. లేకపోతే సిద్ధపాటు లేని వారిగా మిగిలిపోయి సగం భక్తితో సగం దూరం వెళ్ళి పరలోక రాజ్యం దాకెళ్ళి తిరిగి నరకంలో పడేస్తారు దేవుడు. సో కాబట్టి జాగ్రత్తగా ఈరోజు మరి చూసుకోండి, మీ జీవితాలు ఎలా ఉన్నాయనేది, పరిపూర్ణత ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మొదటిగా దేవుడి కోసం నీ సమయాన్ని ఇస్తున్నావు లేదా చెక్ చేసుకోండి. రెండోది, ఒకవేళ సమయం ఇస్తున్నావు దేవుడి కొరకు అనుకో, సమయం ఇస్తున్న తర్వాత మరి పరిపూర్ణత అనేది నీలోకి వస్తుందా రావట్లేదా, పర్ఫెక్ట్నెస్ అనేది నీలో ఉంటుందా లేదా, ఇంకా పర్ఫెక్ట్ అవ్వాల్సింది ఉందా, ఉంటే ఏం చేయాలి, ఫాస్టింగ్ ఉండాలి, ఇంకా బైబిల్ ఎక్కువ చదవాలి, ఇంకా ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి, ఇంకా ఎక్కువ ఆశగా వాక్యాలు వినాలి, ఇంకా ఎక్కువగా దేవుడిని అడగాలి, ఇంకా దేవుడిని ఏం చేయాలని దేవుడిని అడిగి దేవుడు చెప్పినది చేసుకుంటూ వెళ్ళాలి, దశమ భాగాలు ఇవ్వాలి, సేవకులకు సహాయపడాలి, సంఘంలో మరి అవసరం ఏమైనా ఉంటే ఇవ్వాలి సంఘానికి. ఇలా ఇవన్నీ కూడా పరిపూర్ణతలో కిందకు వస్తాయి. సో ఇవన్నీ బైబిల్లో ఉంటాయి, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. సో కాబట్టి పరిపూర్ణతలోకి నడిపింపబడదాం. అప్పుడే మనం ఖచ్చితంగా పరలోక రాజ్యం అనే టార్గెట్ రీచ్ అవ్వగలుగుతాం. లేకపోతే మధ్యలో దేవుడు వెనక్కి తీసుకొచ్చి నరకంలో పడేస్తాడు. పెళ్లి కాకముందే, పెళ్లి చూడకుండా అయిపోద్ది. అంటే పరలోక రాజ్యం చేరకుండా అయిపోతాం, పరలోక రాజ్యం చూడకుండా అయిపోద్ది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ చివరి దినాల్లో చాలామంది అనుకుంటున్నారు, నేను క్రైస్తవుడిని, బాప్తిసం పొందాను, కథం అయిపోయింది. అవ్వలేదు. బాప్తిసం పొందిన తర్వాత పరిపూర్ణతలోకి నడిపింపబడకుండా దేవుడిని ఎవరు చూడలేరు, పరలోక రాజ్యం ఎవరు వెళ్ళలేరు. అదే ఈ ఉపమాన మీనింగ్. అలాగే ఎవరైతే కృపాకాలం ఇది ఎన్ని పాపాలు అన్నీ చేసి దేవుడు ఒప్పుకుంటారన్న వాళ్ళకు కూడా ఈ ఉపమానము ఒక ఎగ్జాంపుల్. అలా కుదరదు. ఖచ్చితంగా చూడండి, ఇక్కడ దేవుడు వచ్చి మరి ఆ రాజు చూసి వీళ్ళందరూ వచ్చారు కానీ అనుకోలేదు. వచ్చిన వాళ్ళలో మరి పెళ్లి వస్త్రాలు లేకుండా సరిగ్గా రెడీ అయ్యి రాని వాళ్ళని తీసుకెళ్ళి బయటపడేశాడు. అలాగే కృపాకాలంగా అని చెప్పేసి పాపాలు చేస్తున్న వాళ్ళని తీసుకెళ్ళి బయటపడేస్తాడు దేవుడు నరకంలో. కృపాకాలం కాబట్టి ఇంకెక్కువ జాగ్రత్తగా, ఎక్కడ దేవుడు కృప పోయిద్ది అని చెప్పి భయపడుతూ ఇంకా జాగ్రత్తగా మంచి సిద్ధపాటు కలిగి పాపాలు ఏం లేకుండా పరిపూర్ణతలోకి నడిపింపబడి మనం దేవుని ఎదుట నిలబడాలి. లేకపోతే పరలోక రాజ్యం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి దేవుడు తీసుకొచ్చి నరకంలో పడేస్తాడు. దేవుడి యొక్క చిన్న వాక్యం దీవించిన కాక పరిపూర్ణతలోకి నడిపింపబడాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి యొక్క చిన్న వాక్యం